శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జూలై 31, 2026. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు పెద్దవారయ్యి మా సేవ చెయ్యాలి అన్న ఆశ కూడా శివబాబాకు లేదు. వారెప్పుడూ ముసలివారిగా అవ్వరు. తండ్రి నిష్కామ సేవాధారి. ప్రశ్న: భోళానాథుడైన శివబాబా పిల్లలైన మనందరి అతి పెద్ద కొనుగోలుదారుడు ఎలా? జవాబు: తండ్రి చెప్తున్నారు, నేను ఎంతటి అమాయకుడైన గ్రాహకుడు అంటే మీ వద్ద ఉన్న పాత వస్తువులన్నీ కొని దాని ప్రతిఫలంగా అన్ని కొత్త వస్తువులను ఇస్తాను. బాబా, ఈ తనువు, మనస్సు, ధనము అంతా మీదే అని మీరంటారు. దానికి ప్రతిఫలంగా మీకు సుందరమైన శరీరం, అపారమైన ధనము లభిస్తుంది. పాట: భోళానాథునికి సాటి అయిన వారు మరొకరు లేరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: మాయా తుఫాన్లను తరిమి కొట్టేందుకు తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేయాలి. ఆత్మను యోగ అగ్ని ద్వారా సత్యమైన బంగారంగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్: అనంతమైన వైరాగ్యం గలవారే ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. ప్రపంచం మారుతూ ఉంది. నూతన ప్రపంచానికి వెళ్ళాలి కనుక దీని నుండి సన్యాసమును తీసుకోవాలి. వరదానము: అడుగు అడుగుపై సావధానముంచుతూ పదమాల సంపాదన జమ చేసుకునే పదం పతి భవ. వివరణ: తండ్రి పిల్లలను చాలా ఉన్నతమైన స్థితిలో చూడాలనే సావధానమిస్తూ ఉన్నారు. అందువలన ఇప్పుడిది కొంచెం కూడా అజాగ్రత్తగా ఉండే సమయం కాదు. ఇప్పుడైతే అడుగడుగులో అప్రమత్తంగా ఉంటూ ప్రతి అడుగులో పదమాల సంపాదన చేస్తూ పదంపతులుగా అవ్వండి. పదమా పదం భాగ్యశాలి అనే పేరు అనుసారం కర్మలు కూడా అలాగే ఉండాలి. ఒక అడుగు కూడా పదమాల సంపాదన లేకుండా ఉండరాదు. కనుక చాలా ఆలోచించి అర్థం చేసుకొని శ్రీమతం అనుసారం ప్రతి అడుగు వేయండి. శ్రీమతంలో మన్మతాన్ని మిక్స్ చేయకండి. స్లోగన్: మనసును ఆజ్ఞానుసారంగా నడిపిస్తే మన్మనాభవ స్థితి స్వతహాగానే ఉంటుంది. అవ్యక్త సూచన: జ్వాలాస్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. స్మృతిని శక్తిశాలిగా చేసుకునేందుకు విస్తారంలోకి వెళుతూ సారంలో ఉండే స్థితిని అభ్యాసం చేయడం తక్కువ కారాదు. విస్తారంలో సారాన్ని మర్చిపోరాదు. తినండి, త్రాగండి, సేవ చేయండి, కానీ భిన్నత్వాన్ని మర్చిపోకండి. సాధన అనగా శక్తిశాలి స్మృతి. నిరంతరం తండ్రితో హృదయపూర్వక సంబంధం. కేవలం యోగంలో కూర్చోవడం సాధన కాదు. కానీ ఎలాగైతే శరీరంతో కూర్చుంటారో అలా హృదయము, మనస్సు, బుద్ధి ఒక్క తండ్రి వైపు, తండ్రి జతలో కూర్చోవాలి. ఇటువంటి ఏకాగ్రతే జ్వాలను ప్రజ్వలితం చేస్తుంది. అచ్చా, ఓం శాంతి.